స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బల్లకట్టుపై ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు. ఇటీవల ముంపుకు గురైన ప్రకాశం బ్యారేజ్ ని పరిశీలిస్తున్న ఆయా సంబంధిత అధికారులు. వరదల్లో మునిగిపోతున్న వారిని రక్షించడానికి ప్రభుత్వ వినూత్న ప్రయత్నం. రోబోటిక్ లైఫ్ బోట్స్ ని ఉపయోగించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనకేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి బుడమేర ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. బండ్ల మీద ఏలూరు కాలువ దాటి బుడమేర ముంపును పరిశీలించిన సీఎం. బుడమేరకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపైన అధికారులతో చర్చించిన సీఎం దెబ్బతిన్న పంటల వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ సమన్వయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, పెనమలూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి తదితరులు. అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృత గాలితో సైతం దగ్గరుండి బుడమేరు గండ్లు పుడక పనుల్లో నిమగ్నమైన మంత్రి నిమ్మల రామానాయుడు. అర్ధరాత్రి భారీ వర్షం, ఉధృత గాలి వీస్తున్నా నిద్రాహారాల సైతం మాని బుడమేరు గండ్ల పుడక పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిమగ్నమయ్యారు. పనులకు ఎక్కడ ఆటంకం కలగకుండా అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు జోరున వానలోనే తడుస్తూ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. గన్ల పుడక జరిగితేనే గాని సింగ్ నగర్ కు వరద ఉధృతి తగ్గదనే ఉద్దేశంతోనే దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. సింగ్ నగర్ ప్రాంత ప్రజలకు ఉపశమనం కలిగించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
గత 4 రోజులుగా గట్టు వెంబడే ఉంటూ పూడిక పనుల్లో వేగవంతమయ్యాయి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులపైన సమీక్షలు చేస్తున్నారు. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో అధికారులు, ఏజెన్సీల సహకారంతో ముందుకు వెళ్తున్నారు. బుడమేరుకి ఏదైతే ఇటు లెఫ్ట్ బండి మీద 3 ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ని ఆ గండ్లను పూడిస్తేనే ఆ యొక్క సింగనగర్కి కానీ ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా, బాధ్యతలు తీసుకుని మనం పని చేసినా కూడా ఈ గండ్లు పూడ్చకపోతే ఆ యొక్క సింగనగర్ కానీ ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కానీ ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పూడ్చడమే ధ్యేయంగా, లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీలను కూడా ఎన్ని కావాలితే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా, గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకొని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిక మీద పూర్తి చేస్తూ ఉన్నాం. విపత్తుల సమయంలో ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించడంలో మరో ముందడుగు వేసింది. రోబోటిక్ లైఫ్ బోట్ పనితీరును ఏలూరు వరదల్లో వాడి ఎలా పనిచేస్తుంది అనేది ఏపీఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది డెమోన్స్ట్రేషన్ చేశారు. వరదల్లో మునిగిపోతున్న వారిని రక్షించడానికి రోబోటిక్ లైఫ్ బోట్స్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగించనుంది.
వరద బాధితులకు 5 లక్షల సహాయం ప్రకటించిన ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి విజయవాడ ప్రాంతంలో ఇటీవల విస్తారంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి వరద నీరు చేరి చాలా ఇబ్బందులు పడ్డారు. నేనున్నానని సీఎం చంద్రబాబు నాయుడు భరోసాను కల్పిస్తూ ఉదయం రాత్రి తేడా లేకుండా వారికి ఎన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తూ డ్రోన్ల ద్వారా భోజనాలకు కల్పిస్తూ ఇతర సహాయక చర్యలు చేపడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికే 3 నెలలు అవుతుందని వరద బాధితులకు తన వంతు 3 నెలల జీతాన్ని 5 లక్షల చెక్కును అందిస్తున్నట్లుగా ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బీబీ జయ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. అలాగే నందవరం మండలం టీడీపీ నాయకులు ఈరన్నగౌడ్ కూడా 10,000 రూపాయల చెక్కును అందించినట్లుగా తెలిపారు. వరద వల్ల ఇబ్బంది పడుతూ ఏ రకంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మనం చూడడం జరిగింది. దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ సహచరులు నారా లోకేష్ బాబు గారు, శాసనసభ్యులు, మా పార్టీ యంత్రాంగం అందరూ కూడా వరద సహాయ సహకారం అందించే విధంలో ప్రతి ఒక్కరిని వరదని వాళ్ళందరూ కూడా తోచిన విధంగా సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రకృతిలో కూడా ఢీకొంటూ వచ్చేటువంటి సమస్యలను సరిదిద్ది మళ్ళీ గాలిలో పెట్టేటువంటి విషయాల్లో గతంలో కూడా చూసాం. గత 3-4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. నిద్రాహారాలు మాని ప్రజలకు భరోసా ఇస్తూ వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంతకు మించినటువంటి శ్రమ తీసుకొని వారు ఆ వయసులో కూడా ఈరోజు బాధ్యతగా ముఖ్యమంత్రి వర్గం చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు, తెలుగు వాడికి ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా నేనున్నాననే విధంగా ముఖ్యమంత్రి వర్యులు రాత్రి పగలనుకున్న ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి భరోసా ఇస్తూ ఈరోజు వాళ్ళని మళ్ళీ మామూలు స్థితికి తీసుకుంటానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా శాసనసభ్యులు మేము అక్కడికి ఆ ప్రాంతానికి జరిగినటువంటి నష్టం, వరద బాధితులు ఈరోజు ప్రతి ఒక్క ఇబ్బంది కూడా సమూలంగా మొత్తం వాళ్ళ ఆస్తి నష్టం, అదేవిధంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఎమ్మెల్యే అయిన తర్వాత 3 నెలల నా యొక్క జీతాన్ని ఏదైతే నా అలవెన్సెస్తో పాటు అదేవిధంగా సంబంధించినటువంటి గౌరవ వేతనం, మా శాసనసభ్యుడికి వచ్చే గౌరవ వేతనం దాదాపు 5 లక్షల రూపాయలు ఈ 3 నెలల్లో ఉన్నటువంటి దానికి వరద సహాయం సీఎం గారికి ఏదైతే ఫౌండేషన్ పంపడం జరుగుతుంది. నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది నిన్న ఈరన్నగౌడ్ 10,116 ఆ యొక్క వరద సహాయానికి నిధిని పంపించడం జరిగింది. అంటే మేము ఇక్కడ ఉన్నట్టు ఈరోజు నేను ఇచ్చేటువంటి పిలుపు ఎమ్మెల్యేలు నియోజకవర్గమే కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారందరం కూడా ఒక బాధ్యతగా ఈరోజు రాష్ట్రంలో విజయవాడలో వస్తున్నటువంటి కష్టం, వరద బాధితులకు సహాయం అందించాలంటూ మా ఎమ్మెల్యేలు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా ఎవరికైతే పెద్ద హృదయంతో మనకు ఉన్నటువంటి ఈ సహాయాన్ని చేయాలని చెప్పి నాతోటే మొదలు పెడుతూ ఈరోజు ఈ యొక్క చెక్కుని 5 లక్షల రూపాయలకు ఏదైతే 3 నెలల నా వేతనాన్ని అదే రకంగా నా అలవెన్సెస్ అన్నిటి కూడా 5 లక్షల రూపాయల వరద సహాయం పంపించడం జరుగుతోంది. అంతేకాకుండా చివరిగా నేను కోరేది, రాష్ట్రంలోని వరద ప్రభావిత జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష. భారీ వర్షాలు, వరద పరిస్థితులను కేంద్ర బృందానికి వివరిస్తున్న అధికారులు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం భారీ వర్షాలు, వరదల నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం నష్టం పరిశీలనలతో పాటు వరద బాధితుల నుంచి వివరాలు తెలుసుకోనున్న బృందం.
Actually, after joining this, Budaveri is joining. విజయవాడ వరద బాధితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి 20 లక్షల రూపాయలు విలువ చేసే 5,000 నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను జనసేన పార్టీ ఆధ్వర్యంలో తరలించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పిలుపు మేరకు జన సైనికులు పార్టీ శ్రేణుల నుంచి విరాళాలు సేకరించారు. ఆ మొత్తంతోని 5 కేజీల బియ్యం, 8,000 పాల ప్యాకెట్లు, 7,000 బ్రెడ్లు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు ప్యాకెట్లుగా కట్టి వాటిని ప్రత్యేక వాహనంలో విజయవాడకు పంపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ కష్ట సమయంలో ఉన్న వరద బాధితులకు ప్రతి ఒక్కరూ బాస్టగా నిలవాలని అన్నారు. ముంపు సహాయార్థం నరసాపురం నుంచి బయలుదేరుతున్న నిత్యావసర సరుకులు వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి. భగవాన్ కొద్ది అనుకురావా ఎదరికెళ్ళి అంతా అయిపోయింది. నమస్కారం అండి. గత 4 రోజులుగా భారీ వర్షాలు వరదలతోటి ఇబ్బంది పడుతున్న విజయవాడ విజయవాడ పట్టణవాసులకు ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఇక్కడ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారి నాయకత్వంలో 5,000 మందికి రైసు, వెజిటబుల్స్, చక్కెర, బన్సీరవ్వ, నిత్యావసర వస్తువులు మరియు 8,000 మిల్క్ ప్యాకెట్స్, 7,000 బ్రెడ్ ప్యాకెట్స్, ఇతర వస్తువులు, తర్వాత బెడ్షీట్స్, వాటర్ 25,000 1 లీటర్ వాటర్ బాటిల్స్, ఇవన్నీ కూడా అనేక ట్రక్స్లో ఇక్కడి నుంచి విజయవాడకి ఎమ్మెల్యే గారు మరి ఇతర నాయకుల అందరి ఆధ్వర్యంలోనూ బయలుదేరి వెళ్తున్నాయి. అక్కడ ఇబ్బందులో ఉన్న వారిని ఆదుకోవాలని చెప్పేసి సహృదయంతో ముందుకు వచ్చిన నరసాపురం పెద్దలు, నాయకులు, పుర ప్రముఖులు, పట్టణవాసులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. కూటమి ద్వారా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలతోటి మరి ఏదైతే 4 రోజుల నుంచి కూడా విజయవాడలో అక్కడ ప్రజలు వరద తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాలుగా కూడా 5 రోజుల నుంచి కూడా చాలా నిరాశ్రయకులయ్యి తిండి విషయంలో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నారు. దానిలో దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారి కోరిక మేరకు మేము కూడా ఇక్కడి నుంచి నరసాపురం నియోజకవర్గం నుంచి 5,000 కుటుంబాలకి నిత్యావసర వస్తువులు మరి ఇక్కడ సరఫరా చేస్తున్నాం, పంపిణీ చేస్తున్నాం. మేము అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ కూడా మరి 25,000 లీటర్స్ మరి బిస్లరీ వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం. అదేవిధంగా పాలు కూడా, జెర్సీ పాలు అందరికీ కూడా అక్కడ ఒక 7,000 పాల ప్యాకెట్లు కూడా ఇస్తున్నాం. ఆ బ్రెడ్ ఇవన్నీ కూడా కొంతమంది దుప్పట్లు, లేకపోతే కొంతమంది స్వీట్ ప్యాకెట్లు, అంటే మాకు తోచిన దానికి మరి అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వారికి సహకరించాలని ఆలోచనతో కూడా మేమందరూ కూడా ముందుకెళ్ళడం. అదే మరి గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చి మాకు కూడా సహకరించింది కాబట్టి కూడా మా నరసాపురం నియోజకవర్గం తరఫున మేమందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా
మరి గత నుంచి 4 రోజుల నుంచి కూడా మనందరం చూస్తున్నాం. అక్కడ ఏ వాతావరణం ఉందో ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. మరి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా చూశారు. 6 కోట్ల రూపాయలు ఆయన విరాళం ప్రకటించారు ఆయన. అదేవిధంగా మాలాంటి వాళ్ళతో కూడా వెనకాలండి మమ్మల్ని అందరికీ మానిటర్ చేసుకుని అక్కడ సేవా కార్యక్రమాలన్నీ చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చర్యలు తీసుకున్నారు. వీరందరి నాయకత్వంలో కూడా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు కలెక్టర్ గారి సహకారంతో మేమందరూ కూడా ముందుకెళ్ళి అక్కడున్న ప్రజలకి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజలకు కూడా మా వంతుగా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు కాబట్టి కొంత మేము సేవా దృక్పథంతో మరి ఎదుర్కొస్తున్నాం. దీనికి కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి మా నియోజకవర్గం తరఫున ఆవిడ కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు నాయకర్ గారికి అది బీజేపీ ఇన్ఛార్జ్ సతీష్ గారికి ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈవేళ విజయవాడలో వచ్చినటువంటి వరద ఇంతవరకు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద వరద ఎప్పుడు కూడా చూడలేదు. 11 లక్షల క్యూసిక్ల కెపాసిటీ ప్రకాశం బ్యారేజ్కి ఉంటే దానికి మించి వరద వచ్చింది. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అశ్రద్ధ వల్ల బుడమేరుకి గల్లు పడితే అవి పూడ్చకపోవటం వల్ల ఆ నష్టం ఈవేళ విజయవాడ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఈవేళ ఆ వాగును కూడా చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉండటం వల్ల దానికి కూడా ఇవాళ విపరీతమైన నష్టం విజయవాడ జరిగింది. కాబట్టి మనందరూ ప్రజలకు మనం కూడా సహకరించాలి. మన వాగులను కానీ డ్రైన్స్ని కానీ వాళ్ళ ప్రవాహాన్ని మనం ఏదాన్ని కూడా అడ్డు రాకూడదు. కాబట్టి మనందరం కూడా విజయవాడని మన భవిష్యత్తులో ఒక మార్గదర్శకంగా తీసుకుని ఎక్కడా కూడా ఎలాంటి వరదలు వచ్చినప్పుడు అలాంటి ఎటుకు అడ్డు రాకుండా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ ఖాళీ చేయాలని చెప్పని, అలాగే విజయవాడ బాధితులని వేళ మన నాయకర్ గారు కూటమి తరఫున ఇవాళ నిత్యావసర సరుకులు అన్నీ కూడా అక్కడ పంపించడం చాలా శుభసూచకం. ఆయన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం. ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పడడంతో శ్రీశైలం డ్యాం క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. 2 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జూలై 29న శ్రీశైలం డ్యాం క్రస్ట్ గేట్లను ఎత్తిన అధికారులు ఆగస్టు 12న క్లోజ్ చేశారు. మళ్ళీ 28న ఎత్తి నేడు మూసివేశారు. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 883.70 అడుగులు ఉండగా ఇన్ఫ్లో 1,43,199 క్యూసెక్కులుగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేస్తున్నారు. వరదతోని బురదమయమైన విజయవాడలో క్లీనింగ్ ప్రారంభమైంది. వరద తగ్గిన ప్రాంతాల్లో బురదమయమైన ఇళ్లను ఫైర్ ఇంజన్ల ద్వారా సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు బెజవాడకు చేరుకొని ఇళ్లు, షాపులు, రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. ఫైర్ ఇంజిన్ హెల్ప్ఫుల్గా ఉంది బాగా.
ఇటీవల ముంపుకు గురైన ప్రకాశం బ్యారేజీని పరిశీలిస్తున్న సంబంధిత అధికారులు ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్లను పరిశీలిస్తున్న కేంద్ర బృందం పరిస్థితులను వివరిస్తున్న అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం గుట్ట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ ఆగురు మావోయిస్టు మృతి 2 గ్రైహౌండ్స్ దళాలకు తీవ్ర గాయాలయ్యాయి. భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన 6 మావోయిస్టులో పాల్వంచ మనుగూరు మండలం దలకమండ లచ్చన్నగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గూండాల ప్రాంతంలోని నక్సల్స్ ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్లోని 6 నక్సలైట్లను సైనికులు హతమార్చారు. ఈ ఎన్కౌంటర్లోని 2 సైనికులు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను మెరుగైన చికిత్స మేరకు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోని ఆటోమేటిక్ ఆయుధాలతో సహా భారీగా నక్సల్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మండలం కిన్నెరసాని డ్యాం గేట్లు ఎత్తివేయడంతో 90 పశువులతో పాటు దంతలబొర గంగదేవిరిగుప్ప గ్రామాలకు చెందిన 7 వాగు ఉధృతిలో చిక్కుకున్నారు. ఇదే క్రమంలో దంతలబొర పరిసర ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్లిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. భయోందనల చెందిన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి జిల్లా కలెక్టర్ తహసీల్దార్లకు అందించారు. స్పందించిన కలెక్టర్, ఆర్డీఓ, ఎస్పీ, ఏఎస్పీ, సిఐ అక్కడికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రెస్క్యూ టీం సహాయంతో 6గురిని రక్షించగా జాయసాయి ఆచూకీ లభించలేదు. కాగా సమాచారం అందించిన వెంటనే కలెక్టర్ జితేష్ పాటిల్ స్పందించడం పట్ల నాగా సీతారాములు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం వెళ్ళిపోయారు గీతలకి, గొడ్లకి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత 12 గంటకి మధ్యలో ఆగిపోయింది. మరి మధ్యాహ్నం నుంచి ఏం చేస్తున్నారు? మధ్యాహ్నం ఎక్కడ తెలిసింది? మన కిన్నెర సార్ వదిలింది. ఇప్పుడు గేదెలు ఆగిపోయారు, రావైతే కాదు కదా అన్న. ఇప్పుడు కాదన్నా, అవతల ఆగిపోయారు. వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఏమన్నా చాలా ఉండాల్సిందే. నైట్ గతంలో 2022లో కనుక మా ఊరు బాధ నర్సిరెడ్డి కనుక ఇదే పరిస్థితి వస్తే వాళ్ళు ఉన్నారు, అవతలే ఉన్నారు, కనపడతారా మనకి? ఏం లేదు, దంతెలపూర్లో ఇప్పుడు ఉదయం పశువులు తోలుకొని అవతలకు పోయారు. ఇప్పుడు కిన్నెరసాని పెరిగిందో అక్కడే ఇరుక్కున్నారంట. ఎంతమంది ఉన్నారు? దంతెలపూర్ నేను ఇప్పుడు అక్కడికి వచ్చా. నేను అయితే వాగవతలనే ఉండిపోయారంట. 8 మంది ఉన్నారు. పశువులు, మేకలు, గేదెలు అందరూ అక్కడే ఆగిపోయారంట.
కిన్నరసానికి మొర్రెడికి మధ్యలో ఉన్నారన్న. వేరే ఆల్టర్నేటివ్ అటు తిరిగి రావడానికి ఎటు లేదు, మధ్యలో ఉన్నారంట. మరి కిన్నరసాన్ని బంద్ చేస్తే సరిపోద్ది గేట్లు. ఇప్పుడు దంతెర పవర్ కిన్నెరసాని వస్తుంది కదన్నా, అటు నుంచి కిన్నెరసాని, ఇటు నుంచి మొర్రేడు వాగు మధ్యలో వాళ్ళు ఉన్నారు. 2 వాగుల మధ్యలో ఉదయం పశువుల దోల పోయేటప్పుడు వాగు లేదు, మధ్యాహ్నం నుంచి పెరిగింది. కిన్నెరసాని వదిలేదు, వాళ్ళకి తెలియదు కదా. గేట్లు వదలగానే మధ్యలో ఇరుక్కున్నారు వాళ్ళు. మా ఊరు రావాలి ఈసారి అయితే వదిలేదు. అసలు మాకు ఇక్కడ ఎవరికి కలెక్టర్ గారికి ఏమైనా చెప్పమంటారా? మీరు వస్తారా? ఇప్పుడు ఏం చేయమంటారు? ఎంతసేపు అంటే మమ్మల్ని ఉండమంటారా, రమ్మంటారా మమ్మల్ని? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.